హైదరాబాద్ పర్యావరణాన్ని కాపాడుకుందాం. హైదరాబాద్ పర్యావరణాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన గత 20 రోజుల నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి నిరంకుశ మొండి వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు మద్దతుగా ఈరోజు సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం పక్షాన వాళ్ళకి మద్దతు తెలపడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు 16 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం చాలా బాధాకరం. మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు కానీ మైనార్టీ సంక్షేమ పాఠశాలలు కావచ్చు కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మీరు దూరం చేస్తూ ఉన్నారు. ఈరోజు హాస్టల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మీకు వినవడం లేదా? మీరు 41 సార్లు ఢిల్లీకి పోతూ ఉన్నారు కానీ ఈరోజు హెచ్సియు హాస్టల్కి రావడం లేదు. 2023 ఎలక్షన్ క్యాంపెయిన్లో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారితో మీరు హాస్టల్ విజిట్ చేసి ఆ యొక్క విద్యార్థులతో మీరు ఇందిరమ్మ రాజ్యానికి ఇట్లా వచ్చినట్టయితే మీకు అన్ని సకల సౌకర్యాలతోటి మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు ఎంతోమంది చెప్పి గొప్పగా చెప్పి ఈరోజు వాళ్ళను అక్రమ అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతా ఉన్నారు. దీనికి మేము మద్దతుగా ఈరోజు సిద్దిపేట జిల్లా పక్షాన మేము మద్దతు తెలపడం జరుగుతుంది.